అందరికీ నమస్కారం. సార్ బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త. డిప్యూటీ సీఎం మా అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వారోత్సవాలలో భాగంగా ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో 5 రోజుల పాటు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు 4వ రోజు పొదలకూరు మండలంలోని పొదలకూరు పాత బస్టాండ్కి ఆనుకొని ఉన్నటువంటి పంట కాలువ, ఈ కాలువ గత వైసీపీ 5 సంవత్సరాల పాటు పాలనలో మంత్రి సొంత మండలంలో కనీసం ఈ కాలువను మరమ్మతు చేయండి, కాలువలో చెత్త తొలగించండి అని చెప్పి అనేక సార్లు మేము కాలువలో దిగి నిరసనలు చేస్తే ఆ 5 సంవత్సరాల పాటు ఆయన నిమ్మక్క నీరెత్తినట్లు ఉండి కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి సంపదని దోచుకొని భవనాలను నిర్మాణం చేసుకొని ఆయన మాత్రం ఆనందంగా ఉన్నాడు. కానీ ఆయన సొంత మండలంలో ప్రజలకి ఏమొచ్చినా ఇబ్బంది లేదు, ఏం పోయినా ఇబ్బంది లేదు, నేను మాత్రం బాగుంటే చాలా అన్నటువంటి ఆలోచనతో ఉన్న వ్యక్తి కాబట్టి డిపాజిట్లు కూడా లేకుండా మొన్న ఎన్డీఏ కూటమిలో భాగంగా ఓడించగలిగాం. అదేవిధంగా పొదలకూరు మండల ప్రజలందరికీ నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, ఆయన ఏదైతే వైసీపీ పాలనలో 2 సార్లు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు ఆయనకు ఓట్లేసి గెలిపిస్తే ఆయన తండ్రి గారి విగ్రహాలు పెట్టుకునే దానికి మాత్రం పొదలకూరు మండలాన్ని వాడుకున్నాడు. కానీ పొదలకూరు మండలంలో కనీసం కాలువల్లో చెత్త ఎత్తిన పరిస్థితి లేదు, పంచాయతీలలో బ్లీచింగ్ కొట్టించిన పరిస్థితి లేదు, పంచాయతీలకు వచ్చిన నిధులన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్కి చేరుకున్న విషయం ప్రజలందరూ గమనించబట్టే ఎన్డీఏ కూటమిని అత్యధిక మెజార్టీతో గెలిపించారు. అదేవిధంగా ఏదైతే మా అధినేత జనసేన పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమిలో భాగంగా ప్రధాన పాత్ర పోషించి ఈరోజు రాష్ట్ర రాజకీయాలలోనే కాదు దేశ రాజకీయాలలో కూడా ఒక చరిత్ర సృష్టించి అటు నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, డిప్యూటీ సీఎంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ప్రజలలో ఆదరణ పొంది మొట్టమొదటగా ఆయన ఎన్డీఏ కూటమిలో భాగంగా డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన ఇచ్చిన పిలుపు మేరకు క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అనేటువంటి నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా 175 నియోజకవర్గాల్లో మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకునే దానికి ప్రతి ఒక్కరూ కూడా నడుం బిగించి ముందుకు రావాలని పిలుపునివ్వడం. అదేవిధంగా మా అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఏది చేసినా సరే ఆయన జన్మదిన వేడుకలలో స్వచ్ఛందంగా గ్రామాలకు ఉపయోగపడే విధంగా ప్రజలతో మమేకమై అనేక కార్యక్రమాలు చేయమని చెప్పి ఆయన పిలుపునివ్వడం. అందులో భాగంగా 4 రోజుల పాటు హై స్కూల్స్లో చెట్లు నాటడం కావచ్చు, పంచాయతీ కాలువని క్లీన్ చేయించడం కావచ్చు, బ్లీచింగ్ కొట్టించడం కావచ్చు, అనేక కార్యక్రమాలు చేశాం. అందులో భాగంగా పొదలకూరు మండలం అంటే సర్వేపల్లి నియోజకవర్గానికి తలకాయ లాంటిది. అటువంటి మండలంలో ఏదైతే వేల సంఖ్యలో చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి పొదలకూరు సెంటర్లో అనేక షాపుల్లో కొనుగోలు చేసి రాకపోకలు జరిగేటువంటి పరిస్థితి. అయితే ఈ పంట కాలువ లెవెల్ హైట్ చేయలేదు, కనీసం కాలువలు కూడా క్లీన్ చేసిన పరిస్థితి లేదు. నిజంగా ఇక్కడికి వచ్చి చూస్తే ఇప్పుడు అంటురోగాలు ప్రబలి ప్రజలు ప్రాణాలు పోయే పరిస్థితి, కనీసం బ్లీచింగ్ కొట్టినటువంటి పరిస్థితులు కూడా గత ప్రభుత్వంలో లేవు. ఎన్డీఏ కూటమిలో భాగంగా ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తాం. ఈ బ్రిడ్జిని హై లెవెల్ చేపించి కాలువలన్నీ కూడా కూడికి తీర్చే విధంగా ఎన్డీఏ కూటమి పనిచేస్తుంది. రాష్ట్ర ప్రజలు ఏ విధంగా అయితే ఎన్డీఏ కూటమిని నమ్మారో అదే నమ్మకంతో మా అధినేత జనసేన పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న శాఖలలో పర్యావరణం ఒకటి, పంచాయతీలు, అదేవిధంగా అటవీ శాఖ, వీటన్నిటి మీద కూడా మంచి ఉద్దేశంతోనే అన్ని విధాల గ్రామాలను అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తాం. అదేవిధంగా ఏదైతే గాంధీజీ గారు కళ్ళలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించడంలో నడుం బిగించినటువంటి వ్యక్తి మా అధినేత జనసేన పవన్ కళ్యాణ్ గారు. మరి ఆయనకి సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలతో ఉండాలని, ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలని, రైతులని, యువతని, అదేవిధంగా మా గ్రామాలని ఇంకా అభివృద్ధి చేసి 5 సంవత్సరాల్లో ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళేదానికి కృషి చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మీకు అటువంటి శక్తి సామర్థ్యాల భగవంతుడు ఇవ్వాలని, మీరు ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.